హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ విడిచిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో మనం ఆల్రెడీ పాలిటీ క్లాసెస్ 14 కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు చెప్పబోయేటటువంటి క్లాసు వచ్చేసి 15 క్లాస్ అండి. ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ చూడలేదో ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. సో ఇంకా మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు, మనకు ఈరోజు చర్చించుకునేటటువంటి టాపిక్ ఏంటిదంటే భారత పార్లమెంట్ మరియు శాసన వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం. రాజ్యాంగంలోని 5వ భాగము ఆర్టికల్ 79 నుంచి 122 వరకు కేంద్ర శాసన నిర్మాణ వ్యవస్థ గురించి చెప్తుందన్నమాట. కేంద్ర శాసన నిర్మాణం గురించి చెప్తుంది. మరి పార్లమెంటు నిర్మాణం గురించి చెప్పేటటువంటి అధికరణ ఏంటిదంటే 79వ అధికరణ. మరి ఈ నిర్మాణంలో ఎవరెవరు ఉంటారంటే రాష్ట్రపతి, రాజ్యసభ మరియు లోక్సభ సభ్యులు ఉంటారన్నమాట. సో మరి రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభను పార్లమెంట్ నిర్మాణం అంటారు. రాజ్యసభ అనేది శాసనసభ, లోక్సభ అనేది ప్రజలచే ఎన్నుకోబడేటటువంటి సభను లోక్సభ అంటారు. 2023లో మనకు నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం జరిగింది పిఎం నరేంద్ర మోదీ. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ ఎవరంటే బిమల్ పటేల్ గారు, దీనికి సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్. నెక్స్ట్ ఆల్రెడీ మనము రాష్ట్రపతి గురించి చెప్పుకున్నామండి. ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నట్లయితే రాష్ట్రపతి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు రాజ్యసభలో మొత్తం సభ్యుల గరిష్ట సంఖ్య 250 ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 245 మంది ఉన్నారు. అంటే రాష్ట్రపతి కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవలు, వివిధ విశిష్ట సేవలు అందించినటువంటి 12 మంది సభ్యులను నియమించడం జరుగుతుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పదవీ కాలము ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల 1/3 మంది సభ్యులు పదవిలో ముగుస్తూ ఉంటారు. అంటే ప్రతి 2 సంవత్సరాలకి 1/3 వంతు సభ్యులు పదవిని ముగుస్తూ ఉంటారనమాట. సభ్యుల యొక్క పదవీ కాలము ఎన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు ఉంటుంది. మరి చైర్మన్ ఎవరంటే భారత ఉపరాష్ట్రపతి, మరి రాజ్యసభ చైర్మన్గా ఇక్కడ ఉండడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి వయస్సు ఎంత ఉండాలి అంటే 30 ఇయర్స్ ఉండాలండి. వయసు వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి రాజ్యసభకు సంబంధించినటువంటి. నెక్స్ట్ లోక్సభకు సంబంధించినటువంటి గరిష్టంగా సభ్యుల సంఖ్య 552 అయినప్పటికీ ప్రస్తుతం 543 మాత్రమే ఉన్నాయి. కనీసం వయసు ఎంత ఉండాలి లోక్సభకి అయితే 25 సంవత్సరాలు ఉండాలి. మరి పదవీ కాలము 5 ఇయర్స్ ఉంటుంది. స్పీకర్ సభ ద్వారా ఎన్నుకోబడతారండి. మరి రాజ్యసభలో అత్యధిక స్థానాలు పొందినటువంటి స్టేట్స్, నేను షార్ట్కట్ నోట్స్లో ఓన్లీ ఇంపార్టెన్స్ గురించే చెప్తున్నాను. ఇక్కడ రాజ్యసభలో అత్యధిక స్థానాల గురించి నేను చూసుకున్నట్లయితే స్టేట్స్ యూపీ 31 స్థానాలు, మహారాష్ట్ర 19, తమిళనాడు 18, వెస్ట్ బెంగాల్ 16, తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీహార్ ఉండడం జరుగుతుంది. తక్కువ స్థానాలు ఏంటిదంటే మరి రాజ్యసభలో అస్సాంను మినహాయించి మిగిలినటువంటి 7 ఈశాన్య రాష్ట్రాలు మరియు గోవా రాష్ట్రాల నుండి కేవలము ఒక్కొక్క ప్రతినిధిని మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం కలిగి ఉన్నారన్నమాట. మరి రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్ అండి. రాజ్యసభ యొక్క ప్రస్తుత చైర్మన్ సిపి రాధాకృష్ణన్. ఫస్ట్ చైర్మన్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉండడం జరిగింది. రాజ్యసభ ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే విఎస్ కృష్ణమూర్తి గారు. మరి ప్రజెంట్ ఎవరంటే హరివంశ్ నారాయణ సింగ్. రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్ గారు ఉండడం జరుగుతుంది. మరి ప్రజెంట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే హరివంశ్ నారాయణ సింగ్ గారు. మరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మరి రాజ్యసభ ప్రస్తుత నాయకులు ఎవరున్నారంటే మరి జేపీ నడ్డా గారు ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున ఖార్గే గారు ఉండడం జరుగుతుంది. మరి రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరంటే పిఎం మోదీ గారు, పీసీ మోదీ గారు ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తున్నాను, సొల్లు ఏం లేకుండా. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి లోక్సభ కనుక చూస్తున్నట్లయితే గరిష్టంగా 552 మంది గరిష్ట సభ్యుల సంఖ్య. మరి ప్రస్తుతం ఎంతమంది లోక్సభలో ఉన్నారంటే 543 మంది లోక్సభలో ఉన్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తదనంతరం వైశాల్య రీత్యా పెద్ద నియోజకవర్గాలను అంటే లడక్, బార్మన్, రాజస్థాన్గా ఉండడం జరిగింది పెద్ద నియోజకవర్గాలు. మరి చిన్న నియోజకవర్గాలు అంటే లక్షద్వీప్, చాందినీ చౌక్ చిన్న నియోజకవర్గాలు. పెద్ద నియోజకవర్గాలు వచ్చేసి లడక్, బార్మన్ ఉంటే చిన్న నియోజకవర్గాలు లక్షద్వీప్ మరియు చాందినీ చౌక్ ఉండడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మరి ఓటర్ల రీత్యా అతిపెద్ద నియోజకవర్గం కనుక చూసుకున్నట్లయితే మరి మల్కాజ్గిరి, తెలంగాణలో మల్కాజ్గిరి ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్ వచ్చేసి లక్షద్వీప్ ఉండడం జరిగింది ఓటర్ల రీత్యా. మరి చిన్న నియోజకవర్గాల రీత్యా లక్షద్వీప్. మరి పెద్ద నియోజకవర్గాల గురించి చూసుకున్నట్లయితే లడక్ ఉండడం జరిగింది.
ఏపీలోని లోక్సభ స్థానాలు 25, రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే 11. తెలంగాణలో లోక్సభ స్థానాలు 17 ఉంటే రాజ్యసభ స్థానాలు 7 మాత్రమే ఉండడం జరిగింది. సో మరి ఇది మనకు లోక్సభ, రాజ్యసభ సంబంధించినటువంటి ఇంపార్టెంట్. తర్వాత మరి స్పీకర్ల సంబంధించినటువంటివి కూడా ఉంటాయన్నమాట. మరి లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించి నిర్వహించేది లోక్సభ స్పీకర్. మరి లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు. మరి స్పీకర్ ఎన్ని రకాలంటే 4 టైప్స్ అండి. ఆ 4 టైప్స్ ఏమో చూద్దాం. ఫస్ట్ ప్రొటెం స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్యానెల్ స్పీకర్, మరి మెయిన్ సంబంధించినటువంటి స్పీకర్. దీనికి సంబంధించినటువంటి వివరణ కనుక చూసుకున్నట్టయితే ప్రొటెం స్పీకర్ ఎవరంటే మరి లోక్సభ ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటి లోక్సభ ఏదైతే ఉన్నదో జరిపేటటువంటి మొదటి సమావేశానికి తాత్కాలికంగా అధ్యక్షత వహిస్తారండి. తాత్కాలికంగా అధ్యక్షత వహించేది ఎవరంటే ప్రోటెం స్పీకర్. భారత రాష్ట్రపతి ప్రోటెం స్పీకర్ను నియమిస్తారండి. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ప్రోటెం స్పీకర్ను నియమించే సాంప్రదాయం ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఫ్రాన్స్ నుండి గ్రహించడం జరిగింది. మరి లోక్సభ నూతన స్పీకర్ను ఎన్నుకునేంత వరకు ప్రోటెం స్పీకర్ లోక్సభకు అధ్యక్షత వహిస్తారండి. మరి మొదటి లోక్సభ ప్రోటెం స్పీకర్గా పనిచేసిన ఎవరు అంటే జీవి మౌలంకర్. మరి 18వ లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఇక్కడ భర్తృత్వ హరి మహాతాబ్ గారు పనిచేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ గురించి చూసుకున్నట్లయితే లోక్సభ స్పీకర్ సమావేశాలకు హాజరు కానప్పుడు మరి లోక్సభ స్పీకర్ హాజరు కానప్పుడు డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతగా వహిస్తారు. మెయిన్ స్పీకర్ రానప్పుడు డిప్యూటీ స్పీకర్ అధ్యక్ష వహిస్తారు. లోక్సభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. మరి 16వ లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరంటే తంబిదొరై గారు మరి డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్యానెల్ స్పీకర్ అంటారు. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల సమావేశాలకు హాజరు కానప్పుడు వహించడం కోసం లోక్సభ స్పీకర్చే నియమించబడే ఒక తాత్కాలిక స్పీకర్నే ప్యానెల్ స్పీకర్ అంటారు సార్. మరి స్పీకర్ రాలేదు, మరి డిప్యూటీ స్పీకర్ రాలేదు. వీళ్ళిద్దరూ సమావేశాలకు హాజరు కానప్పుడు అధ్యక్షత వహించడం కోసం లోక్సభ స్పీకర్చే నియమించబడేటటువంటి తాత్కాలిక స్పీకర్ని ఏమంటారంటే ప్యానెల్ స్పీకర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెయిన్ స్పీకర్ సంబంధించినటువంటి విషయము. మరి లోక్సభకు అధిపతిగా వ్యవహరిస్తారు. లోక్సభకు మరియు సభచే గౌరవానికి, హుందాతనానికి మరియు స్వతంత్రానికి ప్రాతినిధ్యం వహించేవారు ఎవరంటే స్పీకర్. మరి స్పీకర్ సంబంధించినటువంటి మొత్తం ఒకసారి చూద్దాం. దాంతోపాటు ఇక్కడ మనం ఈరోజు చర్చించుకున్నటువంటి పార్ట్ ఏంటిదంటే భారత పార్లమెంట్ శాసన వ్యవస్థ. మరి దానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో 5వ భాగము ఎన్ని ఆర్టికల్స్ నుంచి ఎన్ని ఆర్టికల్స్ చెప్తుందంటే 79 నుంచి 122వ అధికరణ వరకు. పార్లమెంట్ నిర్మాణం అంటే ఏంటి? రాష్ట్రపతి, రాజ్యసభ అండ్ లోక్సభ గురించి చెప్తుంది. మరి రాజ్యసభ అంటే ఎంత అంటే 250 మంది ప్రస్తుతం గరిష్ట సభ్యులు ఉంటే ప్రస్తుతం 245 మంది ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి పదవీ కాలము, అదేవిధంగా చైర్మన్ ఎవరు, వయసు, మరి తర్వాత లోక్సభ గురించి చెప్పుకున్నాము. లోక్సభలో మరి రాజ్యసభలో అత్యధిక స్థానాలు ఏంటిది, మరి తక్కువ స్థానాలు ఏంటిది, ప్రజెంట్ చైర్మన్ ఎవరు ఉన్నారు. సో ఈ విధంగా మొత్తం ఓవరాల్గా మనము చర్చించుకున్నామండి. రేపు స్పీకర్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.